మీడియా మిత్రులకు బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూనివర్సిటీ పేపర్ లీక్ నా స్నేహితుల పిక్చర్ మీద తీసిన నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం, హనుమకొండ రావడం, ఈ విద్యార్థి నాయకులందరినీ నేను కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంలో ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫిల్మ్ మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. వారు నా చిత్రం గురించి బ్రహ్మాండం చెప్పారు, సినిమాను తప్పకుండా ఆదరిస్తామని చెప్పారు, ఆదరించాలని కోరారు. సో సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా నేను తీసిన చిత్రం ఏమవుతుందో యూనివర్సిటీ భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర ఆ పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నాపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం. సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అండ్ డే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళకంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము ఫస్ట్ వస్తాం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కార్యక్రమం అవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశా. సేమ్ టైం మా కాలేజీ చదివిన వాళ్ళే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లీలా అండ్ ర్యాంకులు కావాలని చెప్పి ఒక పబ్లిసిటీ ఇంపోజ్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల చదువుతున్న విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ చదువుతున్న ర్యాంకులు వస్తాయనే భ్రమను కల్పిస్తూ వాళ్ళు వచ్చిన తర్వాత ఫీజులు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వలంగా అయిపోయింది ఇదంతా మొత్తం ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్. కొద్దిమంది గురించి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విద్యార్థులందరూ ఉద్యోగాలకు వెళ్తుంటే ఆ ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషనో నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మళ్ళీ ప్రకటన జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగైన్ అక్కడ కూడా వాళ్ళు దీస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్ కూడా చేస్తున్నారండి. ఉదాహరణకి నీట్ తెలుసు కదా మీకు, ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, Bihar, Delhi, what not everywhere all over India the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాళ్ళు. ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టార్ ఏమైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరికించేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధ విముక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయాలని, జాతీయం చేయడమే కాదు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన సినిమాయే నా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమాగా కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో, పుట్రో, నగో, నట్టో ఇచ్చేవారు. కానీ ఇవాళ దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్. వాళ్ళ చెమటని, సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకే పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి ఈవేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు
ర్యాంకులు వస్తాయనుకున్నప్పుడు ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయనుకున్నప్పుడు ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు జరుగుతున్నప్పుడు ఎంత మనోవేదకు గురవుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగమే ఈ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 రిలీజ్ చేస్తున్నానండి. ఓ యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలారా, అందరూ దాన్ని చూడండి, నా చిత్రాన్ని ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మంది చెప్పని చూడమని, ఇంకా నేను ఇలాంటి చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి. థ్యాంక్స్ ఎ లాట్.